హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మా డైలీ రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. నాకు డైలీ 8 లోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పెద్ద పాపకు క్యారీ రెడీ చేసి ఇద్దరు పిల్లల్ని రెడీ చేస్తాను. ఆయనకు 7 లోపు క్యారీ రెడీ చేయాలి. తర్వాత మా ఇద్దరు పిల్లలకి స్నానం చేపించి రెడీ చేస్తాను. ఈ డ్రెస్సెస్ రెండు నేను స్టిచ్ చేసినటివే. అంటే మీషోలో శారీ తీసుకొని ఆ శారీ 500 పడింది. ఆ శారీతో లైనింగ్ తెచ్చుకొని నేనే స్టిచ్ చేశాను. ఎప్పుడైనా అకేషన్ ఉన్నప్పుడు వేద్దాం అనుకున్నా, కాకపోతే పిల్లలు తొందరగా పెరుగుతూనే ఉంటారు కాబట్టి పైకి అయిపోతాయని డైలీగా వేద్దాం అనుకుంటున్నాను. మా చిన్న పాప అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి అసలు ఏడుస్తూనే ఉంటుంది. చేతిలో డబ్బులు పెట్టింటే తర్వాత సైలెంట్ అయిపోయింది. అలాగే నడుచుకుంటూ మా అమ్మ వాళ్ళ ఇంటికి పిలుచుకొని వచ్చాను. టిఫిన్ తీసుకొని చిన్నగా బుడిబిడి అడుగులు వేసుకుంటూ టిఫిన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. మా పెద్ద పాప అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మని చూసి అమ్మమ్మ దగ్గరే ఉంటా అని ఏడుస్తూనే ఉంది. అసలు స్కూల్కి వెళ్ళాలని మారం చేసింది. నేనైతే టిఫిన్ కూడా తినిపించకుండా టిఫిన్ కూడా క్యారీకే పెట్టి నేను స్కూల్కి వెళ్ళైతే తీసుకొని వెళ్ళాను. స్కూల్కి వెళ్ళే టైంలో కూడా రోడ్డు మీద కూడా ఏడుస్తూనే ఉంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత క్యారీ తీసిస్తే దోశ తింటూ ఉంది, ఏడ్చుకుంటూనే తింటూ ఉంది. నేను చెప్పే కదా స్కూల్కి 8కే తీసుకెళ్ళానని. ఆ టైంకి ఎవరు రాలేదు. ఆయమ్మ వచ్చి కసుపు ఊడుస్తూ ఉన్నింది. ఒక పిల్లోడు ఒక్కడే వచ్చి ఇడ్లీ తింటూ ఉన్నాడు. నన్నైతే ఇంక ఇంటికి వెళ్ళనివ్వడం లేదు, నువ్వు కూడా ఇక్కడే ఉండని ఏడుస్తుంది. నేను ఇంక చిన్న పాపని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను. అసలు ఏడుపు ఆపలేదంట. నేను వెళ్ళిన 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఏడుస్తూనే ఉండిందంట. ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఆయమ్మ చెప్పింది. ఇక నేను మా చిన్నారి అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి దోశ ఎలా తింటుందో, అసలు ఎంత ముద్దుగా తింటుందో. కొంచెం పెట్టు అంటే పెట్టదంట నాకు. అసలు నేను టైలరింగ్ మిషన్ తెచ్చుకున్నప్పుడు నాకు అసలు కొంచెం కూడా టైలరింగ్ గురించి నాలెడ్జే లేదు. కాకపోతే నాకు అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ టైలరింగ్ అంటే. నా దగ్గర ఎలాగో టచ్ ఫోన్ ఉంది కదా, టైలరింగ్ ఫోన్లో చూసి నేర్చుకోవచ్చు అని నేను మా ఆయన వద్దన్నా కూడా అది కష్టం మీద తెప్పించుకున్నాను. ఇప్పుడు నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని స్టిచ్ చేసినవే తప్ప నేనే టైలర్ దగ్గరికి వెళ్ళి కూడా నేర్చుకోలేదు అసలు. ఇక టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. నేను పాపని తీసుకొని రావాలి కాబట్టి పక్కింటి ఆంటీకి చిన్న పాపని అయితే ఇచ్చి వెళ్ళాను. పాపం చాలా బాగా ఆడిపించుకుంటారు ఆంటీ. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా పాప చూడండి ఎంత సంతోషంగా వస్తుందో క్లాస్ నుండి బయటికి. పిల్లలు మార్నింగ్ ఏమో స్కూల్కి ఏడ్చుకుంటూ వెళ్తారు, కానీ ఈవినింగ్ వచ్చేసరికి అసలు ఎంత సంతోషంగా వస్తారో. వచ్చే దారిలో మా నాన్న కనిపిస్తే మా నాన్న దగ్గరికి వెళ్ళింది. మా నాన్న ఏదో కొనిస్తున్నాడు పాపకి. నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టిన మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్కమ్ కోసమే, ఇంకేమీ లేదు. ఎందుకంటే నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బయటకి ఎక్కడికి పనికి వెళ్ళలేను. మా ఆయన ఒక్కడే కష్టపడుతుంటే అలా చూడలేను. కొంతమంది యూట్యూబర్స్ పెట్టింటారు కదా వీడియోస్, ఆ వీడియోస్ చూశాను అనమాట. యూట్యూబ్ నుంచి అంత మనీ వచ్చింది ఎంత మనీ వచ్చిందని చూశాను. అయితే నేను కూడా ట్రై చేద్దాం, ఒకసారి మనం సక్సెస్ అవుతామో లేదో చూద్దాము. అంతో ఇంతో డబ్బు విషయంలో మా ఆయనకు కూడా సహాయం చేసినట్లు ఉంటుంది. ఇంటి రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు, ఇంట్లోకి సరుకులు, పిల్లల ఖర్చులు, ఇలా చాలా అంటే చాలా ఖర్చులు ఉంటాయి. ఒక్కడు పనికి వెళ్ళడం, నలుగురు ఇంట్లో కూర్చొని తినడం అంటే చాలా కష్టం. సంవత్సరం పెద్ద పాపని స్కూల్కి వేసాం కాబట్టి ఖర్చులు మరింత పెరిగాయి. అందుకే యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను. మీరు సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే వాళ్ళ అక్కని చూసి పాప చూడు ఎలా డాన్స్ చేస్తుందో, చిందులు ఆడుతుంది. అసలు ఇద్దరు ఇంక అక్క చెల్లెలకు ఒక దగ్గర కూర్చొని ఆటలు ఆడుతూనే ఉంటాడు. వీడియోకి ఫోజ్ ఇవ్వండి అంటే చూడండి ఎలా ఫోజ్ ఇస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. నాకైతే చిన్న పాప పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇద్దరు ఆడపిల్లల వాళ్ళేదో మా పిల్లల్ని పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేసి కట్నాలు ఇచ్చి చేసే వాళ్ళలాగా చేస్తున్నారు. అసలు అర్థం కావడం లేదు వాళ్ళు మాట్లాడే మాటలు అయితే. అలాంటి టైంలోనే అనిపిస్తుంది వీళ్ళు కూడా ఆడపిల్లలే కదా అని. నాకైతే మా ఇద్దరు పిల్లల్ని చూస్తూ ఉంటే అసలు టైమే తెలియకుండా గడిచిపోతుంటుంది. వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అలా. ఏ రొటీన్ అయితే డైలీ ఇలానే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.